శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటూ రెండవ రోజు అలంకారమైనటువంటి బాలా త్రిపుర సుందరి అలంకారం ఆశ్వీజ శుద్ధ విదియ రోజున మనము అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారాన్ని అలంకరింపజేసుకుంటాము. ఈరోజు విశేషమేమిటి అంటే ఈ బాలా త్రిపుర సుందరి పేరుతో అలరారేటటువంటి అమ్మ ఒక చిన్న బాల రూపంలోనే ఉంటుంది. 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి బాల. ఒకసారి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ప్రజలందరినీ పీడిస్తూ ఉన్నాడు. వాడు ప్రజల్ని పీడించడమే కాదు, దేవీ దేవతల్ని కూడా పీడిస్తూ ఉంటే దేవతలందరూ కూడా వారి యొక్క బాధలు భరించలేక ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు వీడు అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళి అర్థించారట, స్తోత్రం చేశారట, ప్రార్థన చేశారట. రకరకాలైనటువంటి స్తోత్ర పారాయణలతో భక్తితో అమ్మని భజించారు. అమ్మ పొంగిపోతుంది కదా, మరి అమ్మ పొంగిపోయి ఇక వాళ్ళకి చెప్పిందనమాట. వెంటనే ప్రత్యక్షమైంది. ఏమిటి మీ కోరిక అని అడిగింది. భండాసురుడు చంపేస్తున్నాడు, వాడికి యుద్ధ విద్యలన్నీ తెలుసు, ఎన్నెన్నో రహస్యాలన్నీ తెలుసు, కాబట్టి వాడిని మేము గెలవలేకపోతున్నామమ్మా. నీ యొక్క దయ ఉంటే తప్ప మాకు శక్తి చాలదు, ఈ శక్తి సరిపోవట్లేదు మాకు అని చెప్పి అమ్మని ప్రార్థించేటప్పటికీ అమ్మ ఎంతో అనురాగంతో, మీరందరూ చక్కగా భక్తి ప్రపత్తులతో నన్ను ధ్యానం చేశారు, ఎవ్వరు బాధపడకండి, నేనే అవసరం లేదు వాణ్ణి చంపడానికి, నా నుంచి సృష్టించబడినటువంటి బాల యొక్క రూపం సరిపోతుంది అని చెప్పి బాలా త్రిపుర సుందరిని అమ్మ సృష్టింపజేసి తన శరీరం నుంచే ఆవిడ ఆవిర్భవింపజేసింది. ఆవిర్భవింపజేస్తే వెళ్ళి భండాసురుణ్ణి యుద్ధం చేసి భండాసురుడి యొక్క ప్రాణాలని హరింపజేసి వాణ్ణి శుభ్రంగా హతమార్చేసింది. అంటే అమ్మలో ఉండేటటువంటి ఒక శక్తి ఆవిర్భవించింది కదా భండాసురుణ్ణి వధించడానికి, అదే బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి రూపంతో ఆశ్వీజ శుద్ధ విదియ రోజున అమ్మవారిని మనము చక్కగా చిన్న పిల్లలాగా అలంకరింపజేసి పావడ అలాగే జాకెట్ వేసి చక్కగా జడకుప్పెలు వేసి అమ్మని ఎంతో సుందరంగా అలంకరింపజేసుకుని ప్రశాంత చిత్తంతో బాలా త్రిపుర సుందరిని మనం పూజించుకుంటాము. మరి ఈ అమ్మవారికి ఏ వర్ణం అంటే ఇష్టము అంటే గులాబీ వర్ణం అంటే చాలా చాలా ఇష్టంట. ఆ రోజున గులాబీ రంగు వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేసి బెల్లంతో చేసినటువంటి పొంగలిని అమ్మవారికి నివేదన చేసి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. నవరాత్రులలో విశేషమైనటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క పూజ ఏ రూపకంగా చేసినా మీరు అర్చన చెయ్యండి, అష్టోత్తరం చెయ్యండి, లేకపోతే శతసహస్రం చెయ్యండి, ఏదైనా చెయ్యండి, భక్తి ప్రధానంగా చూస్తుందమ్మా. భక్తి ప్రపత్తులతో నా బిడ్డలు నాకు ఏమి సమర్పిస్తారో నేను దాన్ని స్వీకరిస్తాను అని చక్కగా ఆవిడ మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందిట. ఈ శరన్నవరాత్రుల యొక్క అర్థం అదే. అమ్మ ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటుంది ఇక్కడ. వచ్చి కూర్చుని మనం ఎంత భక్తి చూపిస్తున్నామో ఆ భక్తికి సరిపడా వరాలను ఇస్తుంది. కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో మనము బాలా త్రిపుర సుందరిని పూజించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం. నమస్కారం.